జీవితంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చాలా బాధలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం డబ్బే. ఈ లోకంలో డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎంతో కష్టపడి పనిచేసేది డబ్బు కోసమే. పైగా ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, మర్యాద దక్కుతుంది. డబ్బు ఉంటే అందరూ మనవాళ్లే, డబ్బు లేకపోతే అందరూ పరాయి వారే. డబ్బు మనుషుల్ని కలుపుతుంది. అదే డబ్బుకు విడగొట్టే శక్తి కూడా ఉంది. డబ్బు సంపాదించాలనే తపనతో చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఈ విషయంలో ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు మాత్రం నిలకడగా ఉండదు. అవసరానికి డబ్బులు లేకపోవటంతో అప్పులు చేసే పరిస్థితుల్లో ఉంటారు. కానీ వాళ్ళు నెల రోజుల్లో ప్రతి ఒక్క రోజు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఇలా ఎంత కష్టపడుతున్నా సంపాదించిన డబ్బు ఇంట్లో నిలకడగా ఉండటం లేదని బాధపడుతున్న వారు రేపు బుధవారం నాడు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ధనం నిలకడగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. బుధవారం రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ గదిని ఇంటిని శుభ్రం చేసి అమ్మవారికి పూజ చేయాలి. ఇప్పుడు 3 పాలరాయిలను తీసుకోవాలి. ఒకటి కొంచెం పెద్దగా, రెండవది దానికంటే కొంచెం చిన్నదిగా, మూడవది చాలా చిన్నదిగా ఉండేలా చూసుకోవాలి. వాటిని పూజ గదిలో ఉంచి పూజ ముగిశాక ఆ 3 పాలరాయిలను ముందుగా పాలతో కడిగి ఆ తర్వాత శుభ్రంగా నీటితో కడిగి పెద్ద సైజులో ఉన్న పాలరాయిని మీ ఇంటి వాటర్ ట్యాంకులో కొంచెం చిన్న సైజులో ఉన్న పాలరాయికి గంధం కుంకుమ రాసి పూజ గదిలోను, ఇక చిన్న సైజులో ఉన్న పాలరాయికి కూడా గంధం కుంకుమ రాసి మీ జేబులో లేదా పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన అతి కొద్ది రోజులలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండటం మీరు గమనిస్తారు. అలాగే ఇంట్లో నీటిని వృధా చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోని కుళాయిల నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా జాగ్రత్త పడండి. కావున మీరు కూడా పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజున పాలరాయితో ఇప్పుడు మనం చెప్పిన విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి నిండా డబ్బే డబ్బు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.